నమస్తే సాయికృష్ణాచారి గారు. నమస్తే అండి. సో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఇండియాకి రాకుండా ఎన్ఆర్ఐ డివోర్స్ ఎలా పొందాలండి? జనరల్గా ఏంటంటే ఎన్ఆర్ఐ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఇండియాకి రాకుండా జస్ట్ ఇలా వాళ్ళ ఆఫీసులో ఇలా కూర్చొని కాలు కదపకుండా కూడా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే ఏంటి దానికి ఏంటంటే ఎప్పుడైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మనం ఏదైతే ఉన్నామో ఆ జీపీఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతని తరఫున మనకి ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఫైల్ చేసిన తర్వాత అప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నెంబర్ అయిన తర్వాత ఆ అదర్ సైడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి నోటీస్ వెళ్ళే అవకాశం ఉంది. నోటీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటే 1-2 నెలలు టైం పడుతుంది. సో నోటీస్ వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ అదర్ సైడ్ పర్సన్స్ ఎవరైనా సరే ఆడైనా మగైనా ఎవరైనా సరే వచ్చి వాళ్ళు కనుక కంటెస్ట్ అయితేనేమో కంటిన్యూగా స్టెప్స్ పడుతూనే ఉంటాయి. ఓకే అయితే లేదు అలా కాదు మేము కూడా మ్యూచువల్గా వచ్చేస్తాము అంటే మనం ఆ కంటెస్ట్ డైవర్స్ని మ్యూచువల్ డైవర్స్కి కూడా మనం మార్చవచ్చు సందర్భాన్ని బట్టి. ఏంటి కాకపోతే ఏంటంటే ఎన్ఆర్ఐ డైవర్స్ ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఐ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో విదేశాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, జాబ్ హ్యాపీగా చేసుకోవచ్చు, వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చి పద్దాకంటే మామూలుగా వచ్చి కోర్టుకి అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండదు అనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని లాస్ట్లో క్రాస్ మనం అప్పుడు ట్రైల్ అప్పుడు రావాల్సి వస్తుంది దానికి. సో కాకపోతే ఏంటంటే మీకున్న ఫెచ్చింగ్ ఏంటంటే ఈ పర్సన్స్ జీపీఏ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రతి వాయిదాకి అటెండ్ అవుతుంటారు. ప్రతి వాయిదాకి అటెండ్ అయినప్పుడు కోర్టు వారు సేమ్ అతను వచ్చినట్టుగానే ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చినట్టుగానే ఇతను అటెండ్ అవుతాడు కాబట్టి సేమ్ అతని తరపున ఇతను అటెండ్ అవుతాడు కాబట్టి కోర్టు వారు మన జనరల్గా మన స్టెప్స్ ప్రకారంగానే వాయిదాలు వెళ్తూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ఏదైతే ఉందో ఈ జీపీఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం కోర్టుకి అటెండ్ అవ్వటం మాత్రమే అతని డ్యూటీ, అంతే తప్ప దానికి సంబంధించిన క్వాష్ మన 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 ట్రైల్ ఏదైతే ఉందో అంటే క్రాస్ కానీ చీఫ్ కానీ అతనిది ఏం సంబంధాలు ఉండవు. ఒకవేళ మన నాన్న కానీ అమ్మ కానీ అయితే నెక్స్ట్ PW1 PW2 కింద మనం పెట్టుకుంటాం. ఓకే కాకపోతే జనరల్గా ఏంటంటే జీపీఏ పర్సన్ అనేది ఒక రిప్రజెంట్ చేయటం మాత్రమే ఉంటుంది అనమాట కోర్టుకు వచ్చి లాయర్ గారి తరఫు. అదే తప్ప ఎన్ఆర్ఐ వ్యక్తి క్రాసు చీఫ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మనం దాని నుంచే మనం ప్రాసెస్ చేస్తాం. ఎన్ఆర్ఐ పర్సన్స్ నుంచి ప్రాసెస్ చేస్తాం. ఎన్ఆర్ఐ ఇదివరకు ఏంటంటే స్కైప్ పిటిషన్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు తీసేశారు. స్కైప్ లేదు కాబట్టి వెబెక్స్ పిటిషన్ అని మేము తయారు చేస్తాం. ఓకే వెబెక్స్ పిటిషన్ తయారు చేసి మేము పంపిస్తాము. దాన్ని వాళ్ళు నోటర్ చేయాలి. చేసినప్పుడు మళ్ళీ నోటర్ చేసి మనకు పంపించినప్పుడు మళ్ళీ అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు జడ్జిగా దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి కొంత సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆన్లైన్ ఏదైతే ఉందో వర్చువల్ సెట్టింగ్స్ ఉంటాయి. అప్పుడు ఆన్లైన్లో అతను వస్తే సరిపోతుంది. అప్పుడు జడ్జి గారు ఏం చెప్తారంటే అడుగుతారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మరి ఇది కలిసి ఉంటారా లేదా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అవుతాయి అనమాట. సో ఆన్లైన్ ద్వారా అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా లేదనుకుంటే కేసు అంతా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.